మన కెమెరామ్యాన్ కి చెప్పండి. రండి ఓకే సర్వీస్ కొట్టింగ్ వాడబడింగ్ నువ్వు తీయన్నా బాబు ఇక్కడ స్టేజీ మీద కూర్చోబెట్టేస్తా. సార్ వస్తారని కలిసి వచ్చేవాళ్ళం కదా, మరి నాకు తెలియదు సార్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి సార్ని వెల్కమ్ చేయాలి. ఆవిడకు అలాగే క్లాస్ సార్ని ఆహ్వానించాల్సింది కోరుతున్నాం. ప్రియదర్శిని కాలేజ్ అండ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఫైనలిస్ట్ బాపట్ల కాలేజ్ అలాగే ప్రియదర్శిని కాలేజ్. ఆల్ ది బెస్ట్. ఈ స్పోర్ట్స్ మీట్కి ప్రదర్శనటువంటి శేఖర్ గారు శిష్యులందరూ కూడా విషయం చెప్తున్నటువంటి సమయంలో మా అందరితో కూడి ఈ యొక్క కార్యక్రమం పాల్పంచడానికి ఇచ్చేసినటువంటి ఎస్బీటీకి ఎగ్జామ్ సందర్భంగా పెద్దగా ఉత్పన్నంగా జరిగినటువంటి ఈ యొక్క కబడ్డీ మ్యాచ్ ఫైనల్ జరుగుతుంది. ఫైనల్లో ఉన్నటువంటి ఫైనలిస్టులు అందరూ కూడా అఫీషియల్స్ ఏదైతే చెప్పారో అదే ఫాలో అవ్వాలి. ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బందులు కానీ పెట్టుకోకుండా అఫీషియల్స్ ఇచ్చినటువంటి డెసిషన్ ఫైనల్గా అంగీకరించాల్సి ఉంటుంది. కూర్చొని నిశ్శబ్దంగా ఉండండి. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఫైనల్ డెసిషన్స్ బోత్ టీమ్స్ మళ్ళీ చెప్తున్నాము, రిపీట్. ఫైనల్ డెసిషన్ వచ్చేటప్పుడు అఫీషియల్స్ ఎవరు కూడా ఎటువంటి ఆర్గ్యూస్ ఇవ్వకూడదు.
దయచేసి గమనించి సేఫ్ని స్పోర్ట్స్ స్పిరిట్తో నడిపించాల్సిందిగా కోరుతున్నాను. 10-5-10 10-5-10 మ్యాచ్ 10 నిమిషాలు 5 నిమిషాలు బ్రేక్ మళ్ళీ ఇది 4 కొడితే అవుట్ ఈసారి ఉండాలి. 9% బలంగా ఉండాలి. అఫీషియల్స్ ఏదైతే చెప్తారో ఫాలో చేయండి. రవి सिंगल ब्लॉक है जिंका जिंका Okay, very good. Again. ఇద్దరుండం బాపట్ల 12 ప్రియదర్శిని 3 ప్రియదర్శిని ఇంటర్ క్యాంపస్ 3 అలాగే బాపట్ల 12 స్కోర్ టైమ్ అవుట్
5, 4, 3. Jumper, jumper. Saya ambil dari draft. Number 9, Dandra Iconical. లేదులే బాగుంది ఆడినోళ్ళు సార్ అంకుల్ ఇన్నిసార్లు తీసారు తీయండి అంకుల్ అయిపోయింది బై బై ఏం లేదు Let's go!
లైన్కి వచ్చేస్తాం ఇంకా ముందర ఒకటి ముందు సరే ఒక గంట చేస్తాను మా ఓడి తెస్తాడు బాగా తీసుకో పనిచేస్తుందిగా నేను ఆర్గనైజేషన్ ఇస్తానని మా ఫ్యాకల్టీ ఎవరు వచ్చినా సరే మీకు చేస్తారని చెప్పాను. మా ఎంబీటీఎస్ ప్రిన్సిపల్కి విషయం అంతా చెప్పి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎప్పుడు తర్వాత క్లాస్ ఉంది అదే తీసుకొచ్చాము ఒకసారి చెప్పాము చెప్తే సార్ కూడా పర్మిషన్ ఇచ్చి అక్కడి నుంచి అదే సెంట్రల్ గవర్నమెంట్ బోత్ సైడ్స్ రూల్స్ కాబట్టి క్లాసెస్ పైన ఉంటాయి క్లాసెస్ క్లాస్ మాట్లాడుకుంటూ ఇంకో క్లాస్ So for the last 2 days, you have been very much tired by playing in this ground. And first of all, for this valedictory program and prize distribution program, today's chief guest, Sri V. Padmarao Garu, Joint Director of Technical Education, Andhra Pradesh. I cordially invite him onto the rise, please sir. He is the Joint Director for the Technical Education for the entire Andhra Pradesh state. Sir, thank you very much for coming over here. Now I request Sri T. Sekhar Garu, the PolySet Entrance Examination Convener and the Government MBTS Polytechnic College Principal, Sri T. Sekhar Garu. And our beloved Priyadarshini Group of Institutes Chairman, Sri Chandu Ramarao Garu. Now the dynamic principal of Priyadarshini Institute of Technology and Science, Sri Dr. N. Lakshminarayana Garu. I take this opportunity to invite our beloved principal, Dr. N. Lakshminarayana Garu, to address the gathering on this occasion. Please, sir. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. 2 days చక్కగా ఫోన్స్ అనేది స్టూడెంట్స్ అవాయిడ్ చేసి చక్కగా అందరూ మ్యాక్సిమం స్టూడెంట్స్ ముందు పార్టిసిపేషన్ కన్నా చూసే ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇవాళ అందరూ స్టడీస్ని కొంచెం డైవర్ట్ చేసి బాడీకి ఫిట్నెస్ ఉండాలి అనే ఆలోచనతో మన ప్రియదర్శిని ఆర్గనైజేషన్లో ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో 2 days వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానికి సహకరించిన మా మేనేజ్మెంట్ చైర్మన్ శ్రీ చందు రామారావు గారికి,
అలాగే సెక్రటరీ మేడం శ్రీమతి చందు విజయలక్ష్మి గారికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఎల్లప్పుడూ బోర్డు తరపున పిలవంగానే ఇది మన కాలేజీరా, మేము తప్పకుండా వస్తామని మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన జేడీ గారికి, అలాగే ఎస్బిటెట్ మన ఎగ్జామ్స్కి కన్వీనర్గా ఉన్న మెయిన్ పర్సన్ ఎంపీటీఎస్ ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక్కడ విచ్చేసినందుకు. సో గెలుపు అనేది ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, గెలుపు అనేది నాట్ ఇంపార్టెంట్. ఇవాళ పార్టిసిపేషన్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీరు అలాగే పార్టిసిపేషన్తో పాటు చాలామంది తోటి కళాశాలలో గుడ్లవల్లేరు కాలేజీ నుంచి కానీ, సెయింట్ మేరీస్ కాడి నుంచి ప్రియదర్శిని, అలాగే ప్రియదర్శిని డాన్ బాస్కో నుంచి కానీ, అలాగే మన బాపట్ల కాలేజీ కానీ, ఏఎంఆర్ కాలేజీ కానీ, అలాగే మిక్ అన్ని కాలేజీల నుంచి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన పీడీలకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలండి. ఇది కంటిన్యూషన్గా ఈ ఎంకరేజ్మెంట్ అనేది ప్రతి కాలేజీలో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. దానికి మీరు ఇలా మాకు పక్క నుండి మాకు ఇలాగే వచ్చి సపోర్ట్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు. సో అలాగే ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేసిన ఈ ఎక్స్ అఫీషియో వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఎక్కడ చిన్నపాటి కాంప్లికేటెడ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి గేమ్లో చక్కగా వాళ్ళ వంతట వాళ్ళ బాధ్యత వహిస్తూ వాళ్ళకి ఎప్పుడూ మా సీనియర్ పీడీ అయిన పి సాయిబాబా గారికి కూడా ఈ తరపున వాళ్ళకి కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ, సో ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అనండాలి. Now I request our beloved chairman of Priyadarshini Group of Institutions, the person who initiated to conduct this program. He is our beloved chairman, Sri Chandu Ramarao Garu, to address the gathering. Please, sir. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు స్టేట్ లెవెల్లో మన స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. దీనిలో అన్ని కాలేజీల నుంచి పార్టిసిపేట్ చేశారు. చాలా ఎంకరేజ్మెంట్గా మీరందరూ కూడా ఆడటం జరిగింది. అందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క ప్లేయర్కి మరి అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు మన కాలేజీలో ఈ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జేడి పద్మారావు గారికి, అట్లానే డిప్లొమా పాలసెట్ మరి కన్వీనర్ గారు అయినటువంటి శేఖర్ గారికి మరి ఈ సందర్భంగా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి స్పోర్ట్స్ కండక్ట్ చేయాలా, మరి ఈ సంవత్సరం మన కాలేజీలో ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ లెవెల్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పి మరి మన పీటీలు మన రెండు కాలేజీలు ప్రియదర్శిని గ్రూప్ గుంటూరు, తెనాలి, అలానే ఉమెన్స్ కాలేజీలో ఉన్నటువంటి పీటీలు అందరూ కలిసి మరి ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించారు. దానికి మంచి ప్లాన్ చేసి కండక్ట్ చేసి అందరికీ ఒకటే న్యాయం. మనకు కావాల్సింది స్టూడెంట్స్ ఒక టీము, అన్ని టీములకు ఒకటే విధంగా ఆడించి మరి ఎంతో ఎంకరేజ్ చేసినందుకు ఈ సందర్భంగా వారందరికీ కూడా మరీ అభినందనలు తెలుపుకుంటున్నాను. అంతేవిధంగా మరి ఎంతో ఉత్సాహంగా మరి అనేక డిప్లొమా కాలేజీ నుంచి బాగా ట్రైనింగ్ అయ్యి వెల్ డిసిప్లిన్గా మీరందరూ వచ్చి మరి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మరి దీనిలో విన్ అయ్యారు, కొంతమంది రన్ అయ్యారు. కానీ ఇక్కడ ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి విన్ అయ్యారంటే వాళ్ళకి కొన్ని ఎక్కువ మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విన్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక టీం వర్క్గా, అట్లానే ఒక బాండింగ్, అట్లానే ఒక యూనిటీగా, అట్లానే ఒక స్పిరిట్, మనం గెలవాలా, ఎట్టి పరిస్థితిలో మనం టాప్గా ఉండాలా అనేది కొన్ని క్వాలిటీస్తో వచ్చారు. అదేవిధంగా అదే యూనిటీ ఉంచి మరి ఒక స్పిరిట్తో గెలవాలని కూడా గెలిచిన మరి టీముకి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి కబడ్డీ చూడటం జరిగింది. దానిలో మంచి స్పిరిట్ కనిపించారు అందరూ. అదేవిధంగా చాలామంది రన్నర్స్ ఉండొచ్చు. రన్నర్స్ కూడా ఈరోజు రన్నర్స్, రేపు
విన్నర్స్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో అటెంప్ట్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా ఒక స్పిరిట్తో మరి పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా హీరోలు అంటే పార్టిసిపేట్ చేసిన కంటెంటెంట్స్ అని నేను అంటున్నాను. అదేవిధంగా మీరు స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. మరి మన ఎడ్యుకేషన్తో పాటు మరి అనేక రకంగా చూస్తే స్పోర్ట్స్లో కూడా కోటా ఉంది, ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది, గవర్నమెంట్లో కూడా జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు మరి మీరు కూడా స్పోర్ట్స్లో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలా. ఎప్పుడు వీలు దొరికినప్పుడల్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ మరి తప్పకుండా మరి ఒక గేమ్ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు విన్ అవ్వటానికి మీ యొక్క యాంబిషన్ మరి నెరవేరడానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. మీరు స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేవిధంగా మనకి ఈ సంవత్సరం మన ప్రియదర్శిని కాలేజీలో అటానమస్ కూడా వచ్చింది. ఈ గుంటూరు కాలేజీ ఇక్కడ కూడా మరి అటానమస్ స్టేటస్ తెచ్చుకోవటం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే మరి ఎలాంటి ఈవెంట్స్ డెఫినెట్గా మేము కండక్ట్ చేస్తాం. మరి దానిలో కూడా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. It's my honor to invite now the convener of Polyset Entrance Examination and the principal of MBTS Government Polytechnic, Sri T. Sekhar Garu, to give few words, sir. వేదిక మీద ఆసీనులైన ప్రీతమ జాయింట్ డైరెక్టర్ శ్రీ పద్మారావు గారు, అలాగే మీ కాలేజీ చైర్మన్ కదా సార్, చైర్మన్ అంటే నాకు మేడం గారు కూడా కనిపిస్తే ఎవరు చైర్మన్ అని కొంచెం డౌట్ వచ్చింది సార్, అంతే. చందు రామారావు గారు, అలాగే విజయలక్ష్మి మేడం గారు, అలాగే మాకు గత కొద్ది కాలంగా సహకరిస్తున్న పాలిసెట్కి పర్టికులర్గా జీవన్ కుమార్, తెనాల్లో సెంటర్ పెట్టడానికి, పాలిసెట్ సెంటర్ పెట్టడానికి సహకరించి అప్పటి నుంచి మాకు కొంత పరిచయం ఏర్పడింది. ఇవాళ వచ్చి ఆయన పాపం మొన్న ఓపికగా వచ్చి పర్సనల్గా సార్ ఇలా స్పోర్ట్స్ ఆడిస్తున్నాం అంటే మొన్నే కదా అయింది అనుకున్నాం. తిరుపతి వెళ్ళి ఉంటారు కొంతమంది, ఇక్కడ వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు తిరుపతి? వావ్, గ్రేట్. సో మీరు రియల్ విన్నర్స్ అనమాట, ఎందుకంటే అక్కడ కూడా మీరు గెలిచినట్టు లెక్కే కదా. సో తిరుపతిలో ఈ మధ్య మనకి స్టేట్ మీట్ జరిగింది ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. దాంట్లో మీకు గుర్తుందో లేదో మరి సెలెక్ట్ అయ్యారు 100 మంది దాకా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు నేషనల్ లెవెల్కి. నేషనల్ లెవెల్లో కనుక మీకు ఖచ్చితంగా సర్టిఫికేషన్ కనుక జరిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు జాబ్స్ సెక్టార్లో కూడా 3% దాకా రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదివరకు 1% ఉండేది, ఇప్పుడు 3% దాకా ఉంది జాబ్స్లో. చాలామంది అనుకుంటారు గేమ్స్ ఆడితే టైం వేస్ట్ అని. ఎంతమంది అనుకుంటున్నారు గేమ్స్ ఆడితే టైం వేస్ట్ అని? అనుకోవట్లేదా? మీ పేరెంట్స్ అనుకుంటున్నారా? నిజమా? నిజం చెప్పండి. మా అబ్బాయి ఎప్పుడు ఆటలు ఆడతాడండి, చదవడు అంటుంటారు. అంటలేదా? వాస్తవంగా అసలు పాఠశాల అంటేనే ఒక క్రీడ, ఒక ఆట. చదువును కూడా అదే స్పిరిట్తో మనం ఆనందంగా ఆడుతున్నాం. ఏ ఆట అయినా అదే ఆనందంతో చదువు కూడా చదివితే మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి స్థాయిలోకి వెళ్ళినా కూడా శారీరక దృఢత్వం ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. అప్పుడు పరిగెత్తకూడదు ఫిట్నెస్ సెంటర్కి. ఫిట్నెస్ అనేది చిన్నప్పటి నుంచే రావాలి. అప్పుడు సడన్గా ఫిట్నెస్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సడన్గా జరుగుద్దా బాడీలో? ఇదే మిరాకిల్స్ కాదు కదా. సో చిన్నప్పటి నుంచి మీరు కనుక స్పోర్ట్స్లో ఉంటే మీరు సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది, చాలా విజయ అవకాశం. ఎందుకంటే టు మై నాలెడ్జ్ ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్ లేదు 10th క్లాస్ వరకు. వీ డజంట్ నో హౌ టు ఫెయిల్ ఆల్సో. మన ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు 10th క్లాస్ వరకు. ఇది మీకు జీవితంలో ఎదురైనప్పుడు ఆ ఫెయిల్యూర్ ఎక్కడన్నా ఆటోమేటిక్గా దాన్ని జీర్ణించుకునే స్థాయిలో ఈరోజు విద్యార్థులు ఉండట్లేదు అనేది ఒక సమస్య. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ది వరల్డ్. చాలా ఆత్మన్యూనత భావంతో ఉంటున్నారు, సైకలాజికల్గా చాలా వీక్గా ఉంటున్నారు అంటున్నారు.
సైకలాజికల్గా వీక్గా ఉండటం అనేది ఎక్కడ జరుగుతుందంటే ముందు మనం శారీరకంగా దృఢత్వం లేకపోతే, స్ట్రెంగ్త్ లేకపోతే, ఫిజికల్ ఫిట్నెస్ ఆటోమేటిక్గా సైకలాజికల్గా కూడా వీక్ అవుతాం మనం. సో ఈ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్. ఎక్కువసేపు కాకుండా ఇంక 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. జనరల్గా నేను చాలా ఎక్కువ చెప్తుంటాను స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు. నాట్ క్లాసెస్, ఓన్లీ లైఫ్ లెసన్స్. 2 Cలు చెప్తాను మీకు. క్రీడలు ఆడాలంటే ఏం కావాలి మీకు? సపోజ్ స్పోర్ట్స్ ఆడాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఏంటిది? స్టామినా. ఇంకా ఇంట్రెస్ట్. ఇంకా డిసిప్లిన్. వండర్ఫుల్. ఇంకా కాన్ఫిడెన్స్. ఇంకా ఎనర్జీ కావాలి. కరెక్ట్. మీ అందరికి కూడా ఎక్కువ మంది చెప్తున్న మాట ఏంటంటే కాంపిటీషన్స్ అంటాం, అంతే కదా? పోటీ 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 పోటీ. నేను చెప్పే మొదటి పోటీని పక్కన పెట్టండి, అనేది పక్కన పెట్టండి. ఎందుకు పెట్టాలి అని కూడా చెప్తాను మీకు. సపోజ్ మీరు ఒలింపిక్స్ చూస్తుంటారు కదా ఎప్పుడన్నా. ఒలింపిక్స్లో 100 మీటర్స్ డాష్ అని ఉంటుంది. 100 మీటర్స్ రన్నర్స్ 10 మందిని సెలెక్ట్, ఫైనల్గా వస్తారు 10 మంది. 10 మంది రన్ చేస్తారు. ఎంతసేపట్లో చేస్తారు తెలుసా మీకు ఎవరికైనా? ఓ వండర్ఫుల్, వెరీ గుడ్. అట్లీస్ట్ యు ఆర్ నియర్ టు ద ఆన్సర్. సో 9 సెకండ్సే కాదు, 9.872 అంటారు. అంటే అక్కడికి వెళ్ళే సెకండ్లో ఎక్కడికి 1000లోకి వెళ్ళిపోయాం మనం. కానీ ఆ గేమ్లో 3కే వస్తాయి పథకాలు కదా, కానీ 10 మంది రేస్ కంప్లీట్ చేస్తారు. ఎందుకు? పథకం కోసమా? జస్ట్ దే హ్యావ్ టు చెక్ దెమ్ సెల్ఫ్స్. వాళ్ళతో వాళ్ళు పోటీ పడతారు. నేను 10 సెకండ్లో పరిగెత్తాను, ఫస్ట్ 9 సెకండ్స్ అనుకోండి, ఓకే నా స్ట్రెంత్ 10 సెకండ్స్ ఉంది, ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో కాంపిటీషన్ మీతో మీరు కనుక చేస్తే మీకు ఎదుర్కొనేవాళ్ళు, మిమ్మల్ని ఎదుర్కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది నిజం. కాంపిటీషన్ నాట్ విత్ అదర్స్, అదర్ టీమ్స్. కాంపిటీషన్ విత్ యూ, విత్ ఇన్ యూ. మీలో మీకు ఉండాలి. ఆ స్పిరిట్ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్, ఇందాకన్నాను క్రీడలు కావాలంటే ఏం కావాలంటే స్పిరిట్. క్రీడా స్ఫూర్తి అంటుంటాం కదా, స్పోర్ట్స్ స్పిరిట్, అది ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే పోటీ అనే తత్వంలోంచి బయటికి రావాలి. నాకు నేనే పోటీ. ఇందాక ఒక బాబు ఆడాడు చక్కగా, అతనే వెళ్తున్నాడు ప్రతిదానికి. వెళ్తుంటే అందరూ అతను ఎట్లయినా వేసేయండి అంటున్నారు. గమనించారు మీరు? అంటే ఏంటి? అతను పోటీ పడుతున్నాడు, అతను వేరే వాళ్ళతో పోటీ పట్టట్లేదు. గమనించాలి, అది మీరు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ ద థింగ్. అలాగే చదువైనా సరే మీతో మీకు పోటీ, పక్క వాళ్ళతో అక్కర్లేదు. ఈ ఒక్కటి మాత్రం బాగా జీవితకాలం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కొట్టేవాళ్ళే ఉండరు ఎక్కడ కూడా. ఎందుకంటే మీరు మీతో పోటీ పడుతున్నారు, ప్రజలతో కాదు. అలాగే మీకు ఎప్పుడు కూడా డిప్రెషన్ రాదు, ఎప్పుడు కూడా నెగిటివ్లోకి వెళ్ళరు, ఎప్పుడు కూడా దూరం అవ్వరు సొసైటీకి, సిస్టమ్కి. అలాగే ఇంకొక సి చెప్తాను, చాలా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కంపారిజన్, పోలిక. నేను తెలుగులో అయితే పోపో అంటాను. పోలిక, పోటీ 2 వద్దు మాకు అసలు. పోలిక, నల్లగున్నా తెల్లగున్నా పొడుగున్నా ఆకులు ఈకులు ఇవన్నీ అక్కర్లేదు మనకి. ఏం కావాలి మనకి? ఎందుకు కంపారిజను? కానీ తెలిసో తెలియక తల్లిదండ్రులు కూడా ఎక్కువ మంది కంపేర్ చేస్తుంటారు. అమ్మాయి చూడ ఎట్ట చదువుతుందో, అబ్బాయి ఉన్నాడు వెధవీడు అంటాడు. కంపారిజన్. ఆ పక్కింటి పిల్లడు చూడ ఎట్ట చదువుతున్నాడు, నువ్వు ఉన్నావురా. కంపారిజన్. అది అన్ఫార్చునేట్ అనమాట, చాలా దురదృష్టకరమైన విషయం. నేనైతే చెప్తాను, మా పిల్లలకైనా మీకైనా ఒకటే మాట చెప్తున్నా, కంపారిజన్ వద్దు. మీతో మీరే కంపేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చాలామంది చెప్తుంటారు బెటర్ పర్సనల్ డెవలప్మెంట్లో యు సీ ద మిర్రర్ ఈజ్ ద ఓన్లీ కాంపిటీషన్ ఫర్ యూ. మిర్రర్లో చూసుకొని మీకు మీరు కంపేర్ చేసుకోండి, వేర్ ఐ యామ్. మిర్రర్ ఇమేజ్లో చూసుకోమని చెప్తుంటారు పెద్ద పెద్ద ట్రైనింగ్స్లో. ఇది ఎంప్లాయీస్ కూడా చెప్తుంటారు. అంటే మీతో మీరు పోటీ పడండి, మీతో మీరు పోల్చుకోండి. పోలిక ప్లస్ పోటీ మీతోనే ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రీడా స్ఫూర్తి, క్రీడా స్పిరిట్, స్పోర్ట్స్ స్పిరిట్. సారు చక్కగా స్పోర్ట్స్ ఆడించారు, మీ అందరికీ అదృష్టం. ఎందుకంటే చదువు కాంపిటీషన్ అనే మాటలే కానీ శారీరకంగా దృఢంగా ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలనే ఫీలింగ్ ఉండాలి. మీరందరూ 12th ఫెయిల్ చూసుంటారనుకుంటే ఎక్కువ మంది చూసారు కదా. యూ హ్యావ్ టు లెర్న్ ద థింగ్స్. 12th ఫెయిల్ ఏంటి? ఏవో ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ 12th ఫెయిల్లో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఒక మనిషి మార్పు రావడం ఎలా దోహదపడిందో ఆలోచన చేయండి. సో ఆ విధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో మీకు మీరే పోటీగా
చాలా మంచి స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Now it's the time to listen from our chief guest. Even though he is very busy today, so actually his presence is very much required at today's assembly sessions, but for only Priyadarshini's invitation, he graciously accepted the invitation and he is ready to spend the time with you, especially for the technical people. So he is our technical JD, Joint Director of AP State Technical Education. So I humbly request you, sir, to speak few words regarding this event. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడాను స్టూడెంట్స్, మీలో ఎక్కడ జోస్ కనిపించడం లేదు. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ద ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండర్ గ్రాడ్యుయేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇన్ డిప్లొమా లెవెల్, and principal of MBTS Government Polytechnic, and also controller of examination State Board of Technical Education and Training Sekhar garu, and faculty members of this institution, and 35 institutions in and around this institution, physical directors and other amenity persons of today evening function. Once again, good evening all of you. So actually state level meet already government level lo all government polytechnics along with 172 private polytechnics across the state of Andhra Pradesh is completed in the last month. Institution level and regional level and also state level. Even though the initiation taken by the management of this institution is conducting at least 35 institutions participated, around 450 students also in different games and sports. You know everybody what is the games and what is the sports. This is per addition to our regular education and also book knowledge. You know everybody, character building, personality building, emotional balance, mental alert and physical. These are the qualities to participate in the sports and games. Nowadays there is a scientific knowledge. So in this way మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి, ఈ సైంటిఫిక్ యుగంలో మనము ప్రతిదానికి కూడాను రియాక్ట్ కాకూడదు, ప్రతిదానికి మనం రెస్పాన్స్ అవ్వాలి. వాట్ ఈస్ ద రియాక్షన్ అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్. ఎవరైనా మన ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఇమ్మీడియట్గా మనము ఎదుటివాడిని దెబ్బ కొట్టడం కాదు, దట్ ఈజ్ రియాక్షన్. అలా కాకుండా ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే రెస్పాన్స్. దానికి మనము స్కిల్ ఉపయోగించాలి. ఆ స్కిల్ ద్వారా మన రెస్పాన్స్ తీసుకుంటే డెఫినెట్గా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి సొల్యూషన్ రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంకా ఆలోచించవలసినటువంటి విషయము, మనము మన ఫ్రెండ్స్తో పాటు వివిధ ప్లేసెస్లో వెళుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్ కొంతమంది మనల్ని పొగుడుతూ ఉంటారు. మనల్ని పొగిడినప్పుడు మనం పొంగిపోకూడదు. అలాగే కొంతమంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, అలాంటప్పుడు మనము కుంగిపోకూడదు. పొగడ్తలకి విమర్శలకి రెంటిని కూడాను బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ మన మైండ్లో రావాలి. అది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా రావటానికి అవకాశం ఉంటుంది. మీలో మీరు కొంతమంది తెలియకుండానే ఫ్యాషన్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ పార్టిసిపేట్ చేయటం వలన మీకు తెలియకుండానే మీ మైండ్లోకి మెంటల్గా అలర్ట్ కావటం కానీ, ఫిజికల్గా ఫిట్నెస్ రావటం కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా రావటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ మనం ఎమోషనల్గా ఫీల్ కాకూడదు. మన బిజీ షెడ్యూల్లో కానీ, ప్రజెంట్ కానీ,
ఫ్యూచర్లో కానీ ఎమోషనల్ బ్యాలెన్సెస్ అని ఎవరికి ఉండకూడదు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొన్ని సంవత్సరాలు పడటానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతిదీ కూడాను థింక్ చేసి ముందుకి వెళ్ళాలి. మనం ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రెంటిల్లో కూడాను గెలుపు ఓటములని సమాన దృష్టితో చూడాలి. గెలిచినప్పుడు పొంగిపోవటం కానీ ఓడినప్పుడు కుంగిపోవటం కానీ జరగకూడదు. దానివల్ల మనం నష్టపోతాం. రెంటిని కూడాను బ్యాలెన్స్గా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు నెక్స్ట్ గెలవటానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మనకు ఓడిపోవటానికి కారణాలు ఏంటి, మనం ఎక్కడ గేమ్లో ఏ పాయింట్ దగ్గర మనం ఓడిపోయాం, దానికి రీజన్ ఏంటి అనేది మీలో మీరు క్వశ్చన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఆన్సర్కి క్వశ్చన్ మీ మైండ్లోనే ఉంటుంది. దాన్ని రిపీట్ కాకుండా ఉండటం కోసం నెక్స్ట్ గేమ్స్లో దాన్ని ఆటోమేటిక్గా మీరు ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంది. మీరే విన్నర్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక రెంటిని కూడా జాగ్రత్తగా తీసుకుంటే, అంటే స్కిల్ ప్రతి దాంట్లో కూడా మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు స్కిల్ని ఉపయోగించాలి. ఖోఖో ఆడుతున్నప్పుడు మీరు అవుట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవుట్ కాకుండా ఉండటానికి మన స్కిల్ని మనం ప్రదర్శించగలిగితే డెఫినెట్గా మనం అవుట్ కాము. సో ప్రతి గేమ్లో కూడా స్కిల్ చాలా ఇంపార్టెంట్. సో మీరు చాలా నాలెడ్జ్ ఉంటుంది మీ దగ్గర. మీరు ఈరోజు వింటూనే ఉన్నారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ కూడా మాట్లాడుతున్నారు చర్చా వేదికలో స్టూడెంట్స్తో పాటు. ఏం మాట్లాడుతున్నారు ఆయన? మీకు ప్రతి వారికి కూడా 99 మార్కులు రావచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. మీరు మీ జీవితంలో సెటిల్ కావటానికి కావలసిన నాలెడ్జ్ మీ దగ్గర ఉందా లేదా, అది మీరు క్వశ్చన్ చేసుకోండి. సో డెఫినెట్గా ఆన్సర్కి మీకు మీ దగ్గరే దొరుకుతుంది. ఆ విధంగా మీరు ముందుకెళ్ళగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఇంకోటి కూడా చెప్తున్నారు, 2047 విజన్ ఆఫ్ ఇండియా. సో అంటే ఏంటి, ఉండస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా కూడా మనకి సాఫ్ట్వేర్ యుగంలో ఉంది. మరి సాఫ్ట్వేర్ యుగంలో మీరంతా కూడాను ముందుకు వెళ్ళాలి. సాఫ్ట్వేర్లో మీకు జాబ్ రావాలంటే మీరు ఏం చేయాలి? వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్, వాట్ ఆర్ ది పారామీటర్స్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది బీటెక్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఏం పనులు చేస్తున్నారు? వాళ్ళ క్వాలిఫికేషన్ ఈక్వల్గా జాబ్ చేస్తున్నారా? లేదు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ రకరకాల జాబ్ చేస్తున్న వాళ్ళ క్వాలిఫికేషన్ ఈక్వల్ కాదు. దట్ క్వాలిఫికేషన్ ఈజ్ 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్ చేస్తున్నటువంటి పనులు చేస్తున్నారు. అంటే కావలసినటువంటి నాలెడ్జ్ మీలో లేకపోవటమే. మీరు స్కిల్ని డెవలప్ చేసుకోండి. స్కిల్ని డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మీరు మీ కాళ్ళ మీద నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని నుంచి ఆశిస్తుంది ఏంటి? ఏం ఆశిస్తారు మీ పేరెంట్స్? ఏ పేరెంట్ అయినా ఆలోచించేది ఏంటి? నా పిల్లలు సమాజంలో అందరికన్నా ముందుండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది కోరుకుంటారు. కనుక వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలని మీరు ఆలోచించాలి. అలా ఆలోచిస్తే డెఫినెట్గా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తారు. విజన్ అనేది ఉండాలి ప్రతి వాళ్ళకు కూడా. విజన్ ఉంటే ముందుకు వెళ్తాం. అంతేకాకుండా మనం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాం, ఒక సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి? మనం ఒక ప్లాస్టిక్ స్లిప్పర్స్ వేసుకుని రూమ్లోకి ఎంటర్ అవుతామా టక కొట్టుకుంటూ? అలా వెళ్ళకూడదు. మనము డోర్ దగ్గర నుంచి లోపల రిసోర్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కూడాను మన బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తుంటారు. బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టే మీ గురించి వాళ్ళు ఒక ఎనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి, ఆటోమేటిక్గా ఉండాలి. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చాయి కాదు. డే టు డే either 3 years of the diploma course or 4 years of undergraduate course. ఫ్రమ్ డే టు డే జాయిన్ అయినప్పటి నుంచి, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళిపోయే వరకు కూడాను ఏ రోజు మనం ఎంత నేర్చుకున్నాం, ఏ మాస్టర్ ఏం చెప్పారు. ఒక క్లాసులో ఒక టీచర్ వచ్చి మనకు ఒక లెసన్ చెప్పారంటే ఆ రోజు మొత్తం మీరు చూడండి. మార్నింగ్ ఫ్రమ్ 9 o'clock నుంచి 4:30 వరకు ఏమేం క్లాసులు జరిగినాయి, ఏ మాస్టర్ వచ్చారు, ఏ క్లాస్ గురించి డీల్ చేశారు, ఏ సబ్జెక్ట్ గురించి డీల్ చేశారు, ఏ విధంగా డీల్ చేశారు. ఇవి ఒక్కసారి బేరీజ్ చేసుకుని బిఫోర్ స్లీపింగ్ ఒక్కసారి మీరు మెమొరీని రికాల్ చేయండి. వాళ్ళు ఏం చెప్పారో మొత్తం మీ మైండ్లోకి వస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అలాంటి వర్డ్స్ని, అలాంటి మెమొరీ రీకాల్ని. కనుక మీరందరూ కూడాను అవి గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీరందరిలో కూడా నైపుణ్యం ఉంది. నైపుణ్యం లేకపోతే మీరు ఇక్కడ దాకా రాలేరు. కాకపోతే ఆ నైపుణ్యాన్ని మీరు ఉపయోగించుకోవటం లేదు. ఎలా ఉపయోగించుకోవాలని మీకు తెలియటం లేదు. దానిని డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మీరు తీసుకోవాలి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఆర్
నైబర్స్ కావచ్చు ఆర్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు. సో మీలో మీరు చాలామంది ఏమనుకుంటారు, చిన్న క్వశ్చన్ ఏదైనా ఒక మాస్టరు అడిగినప్పుడు చెప్పలేకపోతే, లేదా ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియదా అని చెప్పి మాస్టర్ అంటాడేమో, లేదా పక్కనున్న పిల్లలు అంటారేమోనని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకోలేరు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, లైఫ్లో దాన్ని మీరు మిస్ కాలేరు. అలా మీరు అడగలేదనుకోండి, లైఫ్ లాంగ్ అది మీ వెంటాడుతూనే ఉంటుంది. సో కనుక ఇవన్నీ బేరీజ్ చేసుకోవాలి మీరు. సో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నా ఎప్పుడైనా, సో ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది, అరే ఈరోజు ఇంటర్వ్యూ బాగా చేయలేదు, లేకపోతే జాబ్ రాలేదు. ఆటోమేటిక్గా మీలో ఒక విధమైన భయం, ఒక విధమైన వణుకు, ఇవన్నీ మీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. కనుక వీటన్నిటిని కూడా పారదోలాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి, లైఫ్ని ముందుకు నడవాలి. సో ఇప్పటివరకు ఇక్కడ పెద్దలు చాలా విషయాలు మీతో మాట్లాడారు. అట్లీస్ట్ వీరు మాట్లాడినటువంటి దానిలో 5% అయినా సరే మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్గా మీరు లైఫ్లో స్టాండ్ అవుతారు. మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరు ఏం చేయలేరు. కనుక ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా పెద్దవారు మీరు గ్రహించండి ఒక 5%. అదేవిధంగా కొంతమంది మాస్టర్ పాఠం చెప్తున్నప్పుడు ఈ మాస్టర్ చెప్తుంది బోరుగా ఉంది, అర్థం కావట్లేదని చెప్పి క్లాస్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మాస్టర్ చెప్తుంది వినాలి. మీకు అర్థమైనా కాకపోయినా 1 అవర్ క్లాస్లో కూర్చోవాలి. అలా కూర్చోవటంలోనే ఉన్నది మీ యొక్క వివేకం. అలా చేయగలిగితే ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత సరిగా చెప్పలేని మాస్టర్ చెప్పింది కూడా మీకు ఎంతో కొంత మీ మైండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి కొన్ని ఉన్నాయి. మీకు తెలుసు, ఆర్ట్స్ కాలేజీలో చాలామంది ఫ్రంట్ బ్యాక్ 2 డోర్స్ ఉంటాయి. బ్యాక్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనది ప్రొఫెషనల్ కోర్సెస్, మనం ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నాం. ప్రొఫెషనల్ కోర్సులో ప్రతిదీ మనకి ఇంపార్టెంటే, ప్రతి వర్డ్ కూడా వాల్యూవే, ఒక్క నిమిషం కూడా మనకు వాల్యూవే. ఏది కూడా వేస్ట్ చేయకూడదు. పోయిన టైం మనకు వస్తుందా చెప్పండి, అంతే. కనుక పోయినటువంటివి ఏవి కూడా మనకు రావు. కానీ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీరు డెఫినెట్గా మీ లైఫ్లో మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి కూడా ఇప్పటివరకు చెప్పినటువంటి వాటిల్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. సో గెలుపు ఓటములని సమానంగా తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎవ్రీవన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు, ఇంకొకటి పాస్ అయ్యారు ఉండొచ్చు. అలాంటప్పుడు వాటిని కూడా ఈక్వల్గా తీసుకోండి. సో ఆటోమేటిక్గా ఈక్వల్గా తీసుకుంటే నెక్స్ట్ టైం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదు. పార్టిసిపెంట్ ఈజ్ నథింగ్ బట్ విన్నర్. పార్టిసిపెంట్ ఈజ్ నథింగ్ బట్ విన్నర్. ఓకే, ఈ విధంగా ఫాలో అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. And motivational and inspirational speech. Now, the most awaiting event, the prize distribution. So we all know, since yesterday morning, almost 40 teams played together, as the guests explained, with winning spirit. But we all know, only one team will win. So let us start with each event. The volleyball for boys. The third place goes to MIC College, Kanchikacherla. Give them a big hand. And I request all the team members to receive the cash award, 3,000 rupees, and the certificates and a memento. Third place. And I request the chief guest and guest of honor and our management. I request all MIC College team claps as we have announced. For third prize, 3,000 cash award, certificate along with memento. And I request the diploma principal to join and all the HODs to join. This is the third prize for volleyball, MIC College from Vijayawada. Congratulations to all the team and the college physical director. I have announced the third prize, cash award 3,000 rupees also is given.
Congratulations. Now, the second prize for boys volleyball, Jyoti Polytechnic College, Vuyur. For second prize, 5,000 rupees cash award, certificate and memento. And I request Jyoti Polytechnic College Physical Director also to join. Congratulations the Jyoti Polytechnic team. So they are receiving 5,000 cash award, certificates and Jyoti Polytechnic. And the most important, the first prize in boys volleyball, Bapatla Polytechnic College. Bapatla Polytechnic College. And I request the physical director of Bapatla College. Sir, the physical director of Bapatla Polytechnic College. The first prize of volleyball, 10,000 cash award. ₹10,000 cash award, certificates and the trophy. Volleyball first prize is being won by Bapatla Polytechnic College. Give them a big applause. MIC College, the physical director is also requested to join. The MIC College won the third prize in Kabaddi, both in volleyball and Kabaddi. Third prize. Third prize, ₹3,000 cash award. MIC College, Vijayawada. The prize is being distributed for Kabaddi team. Third place for MIC College, ₹3,000 cash award, trophy and certificates for the entire team. Now, the second prize in boys Kabaddi, Priyadarshini Institute of Technology and Management, Guntur. Second prize Kabaddi, Priyadarshini, Guntur. And I request to join the physical directors of Guntur team. For second prize, ₹5,000 cash award. The Priyadarshini Guntur College team is receiving second prize for Kabaddi, 5,000 cash award, trophy along with certificates. Congratulations to the team. First prize for Kabaddi. Again, Bapatla Polytechnic College. Engineering College. The first prize for Kabaddi, Bapatla Engineering College, the first prize ₹10,000 cash award. Even for volleyball, they have grabbed 10,000 and another ₹10,000 for Kabaddi also. The first. This is the second 10,000 cash award. Total 20,000. Bapatla Engineering College, they are the first prize winners in volleyball and Kabaddi. Let's congratulate. Total they are receiving ₹20,000 for these games. Congratulations to the physical director of Bapatla Engineering College. And then, congratulations.
Congratulations to all. Now, the girls, Kho-Kho. Third place goes to Jyoti Polytechnic, Vijayawada. Third place for Kho-Kho, girls. Kho-Kho andi. Kho-Kho for girls. Third place for St. Mary's Budampadu. St. Mary's Women's Engineering College. Third place, 3,000 rupees cash award. ₹3,000 as cash award. Girls Kho-Kho, third place for St. Mary's Budampadu. 3,000 rupees so won by the same St. Mary's College Budampadu. Another team. The second place by St. Mary's Women's Engineering College Budampadu. So for second prize, they are receiving 5,000 cash award, trophy and certificates. The second place in Kho-Kho, St. Mary's Women's Engineering College, Budampadu, receiving 5,000 cash trophy. Now the first prize in Kho-Kho, Gudlavalleru Polytechnic College. Gudlavalleru Polytechnic College, they are receiving 10,000 cash award in Kho-Kho. I request the physical director of Gudlavalleru Polytechnic College, captain and team. Kho-Kho girls, the first prize, 10,000 cash award. They are receiving 10,000 cash award, certificates and trophy. The first prize winners, Gudlavalleru Polytechnic College in Kho-Kho for girls. మిక్కు కాలేజీ 2 కవర్లు వచ్చినాయి చూడనా 2. The second prize goes to St. Mary's Group, Budampadu. Volleyball girls, St. Mary's. And I request the physical director of St. Mary's. For second prize, they are taking the captain is receiving 5,000 cash award, certificates and trophy for the entire team. Volleyball second place in girls category, St. Mary's receiving 5,000 cash award. The volleyball for girls category, the first place goes to Gudlavalleru Polytechnic College again. So again they are taking 10,000 cash award. So this is the second prize. Polytechnic won the Kho-Kho also. In Kho-Kho and volleyball, Gudlavalleru girls team won the first prize, 10,000 rupees for volleyball. So the totally 20,000 grabbed by Gudlavalleru College. Congrats. Successful event. We appreciate. I request all the officials who have helped to run this program smoothly. Sri T. Pavan Kumar Garu from Kurnool. Sri T. Pavan Kumar Garu. Sri T. Anil Kumar Garu. Anil Kumar Garu.
We are very much thankful to you all, sir, for conducting very smoothly. Garu, Ajay Garu. Sivanarayana Garu. Next, Sivasankar Garu. We are very much thankful to you all, sir, for conducting these sports. Now, let us felicitate today's guests, chief guest and guest of honor by the management of Priyadarshini. And I request the principal, HODs and all the staff members to join with us. It is our honor to felicitate today's guests. I request all the participants who have taken the prizes to stay here. Now the felicitation for guest of honor, Sri Sekhar Garu, the principal of MBTS Government College and the convener of Polyset by our Priyadarshini management. I request all the physical directors to join with us. The memento is being honored. Sir, it is our honor to have you, sir. Now the felicitation for him. Sir, we are very fortunate to have you today, sir. We are very much thankful to you for accepting our communication. So, Sri V. Padma Rao Garu being felicitated by the entire management and the team of Priyadarshini. Thank you, sir. Thank you very much. Felicitation from our guests. Sir, a small felicitation to our beloved chairman, Sri Chandrama Rao Garu, sir. Sir, PD. Sir, we are expecting some more events like this. Thank you, sir. So we have come over here from the entire districts in the Andhra Pradesh state. So we are very thankful to our guests, chief guest, guest of honor and our management for taking a grateful event in our campus. Thank you one and all. హలో, మేము సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాము. మేము సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. మా కాలేజ్ నుంచి ఖోఖో, వాలీబాల్ టీమ్స్ వచ్చాయి. ప్రియదర్శిని ఫెస్ట్కి వచ్చాము మేము ఇక్కడ. మా కోచ్ మాకు ఇన్ఫామ్ చేశారు ఫెస్ట్కి. మేము మినిమం 1 వీక్ నుంచి ప్రాక్టీస్ అయ్యాము. అపోజిట్ టీం మాకు గుడ్లవల్లే టీం పడింది. అయినా మేము ఎంతో పోరాడి బాగా ఆడామని అనుకుంటున్నాము. మా కోచ్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. ఫెసిలిటీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అంతే. ఈ ఫెస్ట్ని దగ్గరుండి బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసిన ప్రియదర్శిని మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్తున్నాం.